న్యాయంగా పోరాడలేని వాళ్ళే హింసను నమ్ముకుంటారు. ధర్మంగా గెలవలేని వాళ్ళే తన క్యాడర్ను రెచ్చగొట్టి అవతలి వాళ్ళ మీద దాడులకు ఉసిగొలిపి రక్తపాతానికి కుట్రలు పన్నుతారని వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ నేత లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 శాఖలకు మంత్రిగా పనిచేసిన 2019 ఎన్నికల్లో ఓడిపోయి లోకేష్ మళ్లీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారని వైసీపీ ఎద్దేవా చేసింది. ఈసారి అక్కడ వైసీపీ తరపున బీసీ అభ్యర్థి లావణ్యను బరిలోకి దించడంతో లోకేష్లో మళ్లీ ఓటమి భయం పట్టుకుందని, ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలిచేది లేదని అర్థం చేసుకున్న లోకేష్ ఏకంగా హింసకు దిగారని వైసీపీ నేతలు ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకటరెడ్డి చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఏమిటి రౌడీయిజం అని ప్రశ్నించినందుకు మేకా వెంకటరెడ్డిని తెలుగుదేశం కార్యకర్తలు బైక్తో గుద్ది వెళ్లిపోయారు. తలకు బలమైన గాయం తగలడంతో వెంకటరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే మేకా వెంకటరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఓటమి భయం, ఏమి చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్ లోకేష్ను ఇలా హింసకు పురిగొల్పుతున్నారని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది.